ఫ్రెండ్స్, ఇది నిజంగా ఆనంద ఆశ్రమమే. అవసానం కొందరికి శాపం. ఆ బాధను కళ్ళారా చూసిన ఆమె నిలువ నీడలేని వృద్ధులకు సాయం చేయాలనుకుంది. ఆ సంకల్పానికి మరికొందరు తోడ్పాడయ్యారు. ఆనందం పేరుతో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. వాళ్లకు ఆశ్రమిస్తూనే మరెన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ట్రస్ట్ పేరుకు తగ్గట్టుగానే ఎంతోమంది జీవితాల ఆనందాన్ని నింపుతున్నారు. ఇది నిజంగా ఆనంద ఆశ్రమమే. బాధ్యతలన్నీ మర్చిపోయి 60-70 ఏళ్ళ వచ్చిన పెద్దవాళ్ళు ఎవరైనా మిగిలిన శేష జీవితాన్ని తమకు నచ్చినట్టుగా గడపాలనుకుంటారు. కానీ అందరి పరిస్థితి అందుకు అనుకూలించదు. కొందరు తమ పిల్లలు చెప్పినట్లుగా నడుచుకోవాల్సి వస్తుంది. మరికొందరికి అసలు సంతానమే ఉండకపోవచ్చు. ఇంకొందరు చేతిలో రూపాయి లేక నానా బాధలు పడతారు. ఈ పరిస్థితుల్ని కళ్ళారా చూసి ఆనందం ఓల్డేజ్ హోమ్ను ప్రారంభించామని అంటారు భగీరథి రామమూర్తి. మాది చెన్నై. నేనే రిటైర్డ్ ఇండియన్ బ్యాంక్ ఉద్యోగిని. సాధారణంగా బ్యాంకు సమయం ఉదయం 10 గంటలకైతే పింఛనుదారులు ఉదయం 6 గంటలకే వచ్చేవారు. పెన్షన్ తీసుకోగానే ఆ డబ్బుల్ని హోటల్ వాళ్ళకి, మందులకి సర్దేసి మళ్ళీ రాబోయే నెల కోసం ఆశగా ఎదురు చూసేవారు. కొందరు పెన్షన్ను పిల్లలు తీసుకుంటారు. మా ఇంట్లోనేమో పెద్దవాళ్ళని చాలా గౌరవించేవాళ్ళం. ఈ 2 సంవత్సరాలను చూసిన నేను వృద్ధులకు ఏదైనా చేయాలనుకున్నాను. నా ఆలోచనకు మరో 4 తోడవడంతో మేమంతా కలిసి ట్రస్టీలుగా ఉండి 1995లో ఆనందం ఓల్డేజ్ హోమ్ పేరును రిజిస్టర్ చేయించాం. అయితే ఎవరిని నేర్చుకోవాలి, వాళ్ళను ఎక్కడ ఉంచాలి అనే ఆలోచన లేకపోవడంతో 8 ఏళ్ళు గడిచిపోయాయి. చివరకు 2003లో మా ట్రస్టీలో ఒకరైన జయంతి రవీంద్రన్ ఆశ్రమం కోసం తన ఇంటిని ఇస్తే 5-6గురితో చెన్నై అంబత్తూర్ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించాం. ప్రస్తుతం ఆ సంఖ్య 110కి చేరిందంటున్నారు. వివరిస్తారు భగీరథి. షరతులు వర్తిస్తాయి. ఈ ఆశ్రమంలో సకల సౌకర్యాలు ఉంటాయి. అలాగని అందరికీ వసతి కల్పించారు. ఇక్కడ ఉండాలనుకునే వారి వయసు 60 దాటాలి. సంతానం లేని వృద్ధుల్ని, ఏ ఆధారం లేని వాళ్ళని మాత్రమే చేర్చుకుంటారు. అలా వచ్చేవాళ్ళు ఆశ్రమంలో ఉంటూనే తమకు తోచిన పని చేయొచ్చు. అంతేకాదు, వాళ్ళ అభిరుచి తగ్గట్లుగా సంగీతం, డ్యాన్స్ వంటివి నేర్పించి కూడా పోటీలకు పంపిస్తారు. అలా వెళ్ళి ప్రైజులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అయితే ఆశ్రమ సేవలు అక్కడితోనే ఆగిపోలేదు. ఆ వృద్ధులో 4-5గురు టీచర్లు కూడా ఉన్నారు. వాళ్ళు సాయంత్రాలు పిల్లలకు చదువు చెప్పాలనుకోవడంతోనే మొదటిసారి 7గురు పిల్లలు వచ్చారు. వాళ్ళకు మంచి మార్కులు రావడంతో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. దాంతో ఆశ్రమంలోనే కొన్ని గదుల్ని తరగతులుగా మార్చి ఉచిత ట్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేసి 3 నుంచి 12 క్లాస్ వరకు తరగతులు వీళ్ళు చదువు చెప్పిస్తున్నారు. పాఠాలు చెప్పడం ఆరంభించారు. అదనంగా 30 మంది టీచర్లను నియమించడంతో ప్రస్తుతం 270 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. వీళ్ళంతా చుట్టూ పక్కలుండే పేద పిల్లలే. ఇంటర్మీడియట్ పూర్తయిన వారు పై చదువులు చదివేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తూ ఆశ్రమం వైద్య సేవలతో పాటుగా అంబత్తూర్ చుట్టుపక్కల గ్రామాల్లో వైద్య సేవలు అంతంత మాత్రమే. ఇది గమనించిన ఆశ్రమ నిర్వాహకులు ఫ్రీ మెడికల్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య కేంద్రానికి రోజు దాదాపు 70 మంది వరకు వస్తారు. ఈ సేవలతో పాటు ప్రత్యేక పిల్లల కోసం స్కూలు ప్రారంభించడం విశేషం. ఇక్కడ అటిజం, డౌన్స్ సిండ్రోమ్, డిస్లెక్సియా, స్లో లెర్నింగ్ వంటి సమస్యతో బాధపడే పిల్లలకు హైడ్రో, స్పీచ్, స్పోర్ట్స్, ఫిజియో వంటి ఎన్నో థెరపీలు వీళ్ళు అందిస్తున్నారు. ప్రస్తుతం మా ట్రస్టు సభ్యుల సంఖ్య 7కు చేరింది. ఈ కార్యక్రమాలన్నిటి నిర్వహణ వెనుక ఎందరో దాతల సాయం కూడా ఉంది. మమ్మల్ని ఆశ్రయించిన వారికి ఆనందాన్ని పంచడమే మా ఆశయం. అందరూ బాగుండాలని అంటారు ట్రస్ట్ సభ్యులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. కీప్ స్మైలింగ్.